పద. ఇక్కడికి తీసుకొచ్చారేంటి శ్రీవారు? రా చెప్తాను. ఆయన మన మధ్య లేకపోయినా మీ నాన్నగారి మంచితనం, సేవాభావం ఎప్పటికీ ఆగిపోకూడదు. సార్, ఒకసారి పిల్లలందరినీ పిలుస్తారా? పిల్లలు ఒకసారి ట్రెండమ్మా. ప్రియా, అందరికీ స్వీట్స్ పంచు. థ్యాంక్ యూ శ్రీవారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ అక్క. తీసుకో. వెల్కమ్. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఇదిగోండి మేడం, మీరు తీసుకోండి. నా అన్న ప్రేమేంటో, ఆ ఆప్యాయతలో ఉన్న మాధుర్యమేంటో అనుభవించిన నేనే ఈరోజు మీ తోడుండి కూడా నా అన్న లేరన్న బాధని తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది కల్మషం లేని ఈ పసి మనసులు అమ్మ ఒడి నాన్న భుజం తెలియకుండా పెరుగుతున్నారంటే నా మనసుకెంతో కష్టంగా ఉంది. ప్రియా, అన్నీ సృష్టించే ఆ దేవుడే వీళ్ళు అనాథలుగా మిగలడానికి కారకుడయ్యాడు. అంతా ఆ పైవాడి లీల. మందే ఉంది చెప్పు, బాధపడ్డం, వీలున్నప్పుడు ఇలాంటి సాయం చేయడం తప్ప.
ఏ! ఏ! హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం. బాగా ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నాం. పిల్లలు, మీ అందరికీ సాయంత్రం కొత్త బట్టలు పంపిస్తాను. అవి వేసుకోండి అందరూ. వినయ్, వీళ్ళకి అవన్నీ అరేంజ్ చేయి. ఓకే సార్. అలాగే అంతేకాకుండా వచ్చే వారం మన అందరం కలిసి నాగార్జున సాగర్ పిక్నిక్ వెళుతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అక్కడ, సరేనా? ఓకే, వీళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వు. మీరు వెళ్ళి ఆ ఫ్రూట్స్ తీసుకోండి, వెళ్ళండి. అమర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. నా వైఫ్ ప్రియా. నమస్కారం అండి. నమస్తే. ఏంటమ్మర్ ఇలా వచ్చారు మీరు? ఎనీథింగ్ స్పెషల్? ఈరోజు ఫాదర్స్ డే కదా సార్, చిన్న కార్యక్రమం. ఓ, మా వైఫ్తో పిల్లలకి గిఫ్ట్లు ఇప్పిద్దామని తీసుకొచ్చాను. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం వీళ్ళ నాన్నగారే ఇస్తుండేవారు. ఈ మధ్య ఆయన కాలం చేశారు. మంచి పని. పదండి పదండి పదండి, జాగ్రత్త, పదండి. పిలుస్తున్నారు, అంత చనువుగా ఉంటున్నారు. ఆయన కూడా సొంత బిడ్డల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ప్రియా, ఆయన వాసుదేవ్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఆశ్రమం ఆయనే నడిపిస్తున్నారు. ఇక్కడున్న పిల్లలు ఎవ్వరూ కూడా కన్నవాళ్ళు లేరు అని బాధపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడున్న పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా, మనసుకి చిన్న బాధ కూడా కలగకుండా చాలా గొప్పగా ఇలా ఇచ్చాడు. కానీ కన్న కూతురుని మాత్రం దూరం పెట్టాడు. పాపం వాసుదేవ్ గారి కూతురు తన తండ్రి దగ్గరికి రాదు. ఆయనతో మాట్లాడదు.
అదే ఆయనకి తీరని లోటు. ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది శ్రీవారు? నాన్న, నాన్న, ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల అమ్మ మానస, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మా. మానస, నాన్న, అమ్మ మానస, సారీ నాన్న, మీకు దూరంగా ఉండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, నువ్వు ప్రేమగా నాన్న అని పిలిచినప్పుడే నా బాధ మాయమైపోయింది. నువ్వు నా కూతురు అమ్మా, నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వు నా దగ్గరకు వచ్చావు, అది చాలమ్మా. అమ్మా, నేనిప్పుడు మీ దగ్గరికి రావడానికి కారణం ప్రియాక్క, అమర్ గారు. నాన్న, అసలేం జరిగిందంటే, నాతో ఏం మాట్లాడాలి? మీరెందుకు మీ నాన్నగారిని కలవడం లేదో, ఇష్టపడడం లేదో తెలుసుకోవచ్చా? ఎందుకు కలవాలి? ఎందుకు మాట్లాడాలి? ఇన్నాళ్ళు నాతో ప్రేమగా ఉన్నారా? నన్ను దగ్గరికి తీసుకున్నారా? ఏ రోజైనా నన్ను ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ప్రేమగా 4 కబుర్లు చెప్పారా? ఎప్పుడూ డబ్బు సంపాదనలో పడి నన్ను పట్టించుకోవడమే మానేశారు. అమ్మే నాకు నాన్న కూడా అయి నన్ను పెంచింది, నన్ను చదివించింది. అలాంటి తండ్రిని నేనెందుకు కలవాలి? రక్తం పంచి నిన్ను కన్నందుకు, నువ్వు ఈ భూమి మీద నిలబడ్డానికి, మీ అమ్మతో కలిసి నీ ప్రాణానికి ఊపిరి పోసినందుకు, మీ నాన్నగారికి నీ మీద ప్రేమ లేదని, నిన్ను బొడిలో ఆడించలేదని నువ్వు కోపం పెంచుకున్నావు. కానీ నీ భవిష్యత్తు బావుండాలని, నిన్ను మంచి చదువులు చదివించాలని, నువ్వు దేనికి ఇబ్బందులు పడకూడదు అని
కూతురి మీద తనకున్న ప్రేమని త్యాగం చేసి ఆ ఆప్యాయతని గుండెల్లో అనగదొక్కుని కూతుర్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నానని, సమయం గడపలేకపోతున్నానని, కావలసిన అవసరాలు తీర్చలేకపోతున్నానని మీ నాన్నగారు ఆవేదనతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో తెలుసా నీకు? నిన్ను కూతుర్లా నిలబెట్టడానికి తండ్రిగా ఆయన ఎంత జీవితాన్ని కోల్పోయి ఉంటారో ఎందుకు ఊహించుకోలేకపోతున్నావు? నాన్న తన రక్తాన్ని చెమట రూపంలో చిందించి కష్టపడి మనల్ని ఇంత వాళ్ళని చేస్తారని మనం తెలుసుకోలేం. మనకి కావాల్సింది ఇవ్వలేదని మనం అలుగుతాం. అది ఇవ్వాలంటే దాని వెనుక ఆయన పడే మానసిక క్షోభని మనం అర్థం చేసుకోలేం. కన్న కూతురి ప్రేమ కన్నా ఏ తండ్రికి ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు. నాతో మాట్లాడదు అనే తీరని వేదనని మీ నాన్నకి మిగల్చకండి. నిజంగా మీ నాన్నగారికి ప్రేమ విలువ తెలియకపోతే అంతమంది అనాథ పిల్లలు ప్రేమగా నాన్న అని పిలవరు. వాళ్ళ మీదే అంత ప్రేమ చూపిస్తే మీ నాన్నగారు నీ మీద ఇంకెంత ప్రేమ చూపిస్తారు? మీ కోపాన్ని పక్కన పెట్టి ఆయన్ని మళ్ళీ ఒక్కసారి కలవండి. దూరంగా ఉన్నందుకు సారీ చెప్పండి. మీరు ప్రేమగా నాన్న అని ఒక్కసారి పిలవండి. ఇన్నాళ్ల మీ దూరాన్ని ఒక్క కన్నీటి బొట్టు కార్చి మర్చిపోతారు. ఇదేనమ్మా ఈ ఫాదర్స్ డేకి నువ్వు మీ నాన్నకిచ్చే గొప్ప గిఫ్ట్. నాన్న, నేను చేసిన తప్పేంటో నాకు తెలియజేసి నన్ను నీకు దగ్గర చేసింది ప్రియక్క. అమ్మ ప్రియా, అమ్మ ప్రియా, నా కూతుర్ని తిరిగి నా దగ్గరకు చేర్చినందుకు నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కూతుళ్ళమ్మా, నాకు ఇద్దరు కూతుళ్ళమ్మా. సరిట్రా, నేను మళ్ళీ పైకి వెళితే కైలాష్ గారు నాకు దగ్గర అవుదామని చూస్తారు. నేను దూరం చేస్తే బాధపడతారు. కింద కొంచెం పనుందండి. ల్యాప్టాప్ కనిపించట్లేదు, ఇచ్చి వెళ్ళు. అక్కడే బెడ్ మీద పెట్టానండి. మరి ఫైల్ ఎక్కడుంది? మీ బ్యాగ్ లోనే పెట్టాను. సరే కానీ స్పెట్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే టీవీ దగ్గర పెట్టాను. రాధికా, చెప్పండి.
అలా కింద నుంచి సమాధానం చెప్పే బదులు ఒక్కసారి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళొచ్చు కదా.